అండి అందరికీ నమస్తే. నేను మన ఇంట్లో కుర్రోడిని. సో ఒకసారి బైక్ చూడండి. సడన్గా వర్క్ ఉండి బయటికి వెళ్ళాను. సడన్గా ఓలా బైక్ రీస్టార్ట్ అయిన ఒక ఆప్షన్ అడిగింది. సరే కదా అని రీస్టార్ట్ చేద్దాం ట్రై చేసా, బట్ అవ్వలేదు. సరే కదా అని కస్టమర్ కేర్కి కాల్ చేశా. సో వాళ్ళు చాలా రెక్లెస్గా సమాధానం చెప్పారు. అండ్ ఇంకా ఏం చేసేది లేక నియర్ బై స్టోర్కి వెళ్దామని చెప్పి బయలుదేరి వెళ్ళాము, నేను మా ఫ్రెండ్. సో చూడండి మా కష్టాలు. కాల్ వేసుకొని ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి మా హౌస్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఒక 15 కిలోమీటర్స్ దూరం అలాగే వెళ్ళాము ట్రాఫిక్లో. సో మధ్య మధ్యలో ట్రాఫిక్ పోలీసులు కూడా ఉన్నారండి. సో నేను అందరికీ ఏంటంటే ఓలా బైకులు వాడే వాళ్ళకి, బై ఫ్యూచర్లో స్కూటీ తీసుకున్న వాళ్ళందరికీ దయచేసి దీన్ని మాత్రం ఎవరికి సజెస్ట్ చేయొద్దు, అలాగే మీరు కూడా తీసుకోవద్దని. మొత్తానికి ఆ షోరూమ్కి చేరుకున్న తర్వాత వర్క్షాప్కి అక్కడ ఆన్ చేద్దాం ట్రై చేస్తే అసలు ఎంతకీ ఆన్ అవ్వలేదు. ఇక్కడ చూడండి, మనలాంటి బాధ్యతలు చాలామంది ఉన్నారు. కాబట్టి దయచేసి ఎవరైనా కానీ తీసుకుందామని ఒక ఆలోచన ఉంటే తీసుకోబాకండి. దానికి సంబంధించి కంప్లైంట్ నెంబర్ కూడా ఒకటి చేశాను. సో మనకి కంప్లైంట్ నెంబర్ కూడా ఇక్కడ ఉంది, చూడండి, డిస్ప్లేలో చూడొచ్చు. ఓలా కస్టమర్ కేర్కి చేస్తే ఎంత రెక్లెస్గా సమాధానం చెప్పాలో అంతే రెక్లెస్గా చెప్పారు వాళ్ళు. నేను నార్మల్గానే మాట్లాడుతున్నాను, సరిగ్గా మాట్లాడట్లేదని చెప్పి అతను పక్కన ఎవరికో చెప్తూ సడన్గా కాల్ కట్ చేశాడు. సో ఇలా ఉంది వాళ్ళ సర్వీసు. సో దయచేసి నేను మళ్ళీ చెప్తున్నానండి, ఓలా బైక్లు ఎవరన్నా ఎలక్ట్రికల్ తీసుకుందాం అనుకుంటే దయచేసి ఓలా మాత్రం తీసుకోకండి. అదైతే నా బెస్ట్ సజెషన్. నేను తీసుకున్న 1 మంత్లోనే నాకు ఆల్మోస్ట్ 2 నెలల్లో 4 రోజులు షోరూంలో పెట్టాల్సి వచ్చింది. సో అలాంటి సిచ్యువేషను. ఇదిగోండి చెప్పా కదా, మళ్ళాంటి బాధ్యతలే వీళ్ళందరూ. సో కంప్లైంట్ అయితే మొత్తానికి రిజిస్ట్రేషన్ చేశాము, అలాగే అక్కడ షోరూంలో ఇచ్చి వచ్చాం. చూద్దాం ఏం జరుగుతుందో. అండ్ ఇంకా ఇలా మనలాంటి బాధ్యతలు ఎవరైనా ఉంటే వాళ్ళకి వీడియో కంపల్సరీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.